అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 2024 సంబంధించినటువంటి ఏదైతే పేపర్ 3 సంబంధించినటువంటి కీ పేపర్ అయితే చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి తెచ్చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. చూడండి, చూసుకున్నట్లయితే ఇక్కడ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే పేపర్ 3 సంబంధించిన కీ పేపర్ నా దగ్గర ఉందన్నమాట. ఏదైతే ఇక్కడ అఫీషియల్ కీ పేపర్ అయితే కాదు, కాకపోతే ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి కీ పేపర్ అన్నమాట. మరి మీ దగ్గర మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, మరి మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు, మరి ఎన్ని రైట్ ఆన్సర్స్ వచ్చాయని కూడా స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోండి. మీకైతే స్టెప్ బై స్టెప్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి అయితే ఇక్కడ మీకు ఆన్సర్ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ అయితే కీ పేపర్లో ఉందన్నమాట. మన దగ్గర వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఏదైతే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే రైట్ అనమాట. ఇక్కడ డౌట్ ఉంది మళ్ళీ అభ్యర్థులకు అందరు కూడా, మరి యొక్క అఫీషియల్ కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇక్కడ డౌట్ ఉందన్నమాట. మనకు అఫీషియల్ కీ పేపర్ మన త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే అఫీషియల్ కీ పేపర్ కి అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తయారు చేసినటువంటి కీ పేపర్ కి మరి తేడాలు ఏమున్నాయని చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావచ్చు, అదేవిధంగా అఫీషియల్ కీ పేపర్ కావచ్చు, రెండు ఒక విధంగా ఉంటుందన్నమాట. కాకపోతే కొన్ని ఆన్సర్ అటు ఇటు అవుతాయి. క్వశ్చన్ కి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అనమాట. 60% అండ్ 40% ఇస్ కరెక్ట్ ఆన్సర్. అదే విధంగా సెకండ్ క్వశ్చన్ కి వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట 52% అనే ఆప్షన్ కూడా కరెక్ట్ అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఆ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనమాట బీసీ అండ్ డి ఓన్లీ ఇక్కడ ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ఫిఫ్త్ క్వశ్చన్కి ఇక్కడ మనకైతే దీనికైతే ఆన్సర్స్ సెకండ్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ అనమాట సిక్స్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎయిత్ క్వశ్చన్ అనమాట. ఎయిత్ క్వశ్చన్కి 1. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైన్త్ క్వశ్చన్కి 2 అనమాట. ఓకే, మీరైతే అన్ని కూడా ఒకసారి పరిశీలించండి అనమాట. స్టెప్ బై స్టెప్ అన్ని అయితే పీడిఎఫ్ స్క్రోల్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు అందరూ కూడా పరిశీలించి, మరి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, మరి మీరు ఎక్కడెక్కడ రైట్ ఆన్సర్ పెట్టని ఒకసారి టిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ సర్కిల్ చేసినటువంటిది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10th వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. అదేవిధంగా 11th క్వశ్చన్ వచ్చి సెకండ్ అనమాట. తర్వాత 12th వచ్చేసి థర్డ్. తర్వాత 13th వచ్చేసి కూడా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 14th వన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ అది థర్డ్ అనమాట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చి 15th వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే 4th ఆప్షన్. ఓకే, 16th థర్డ్ ఆప్షన్, 17th థర్డ్ ఆప్షన్. ఓకే, 18th ఫస్ట్ ఆప్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 19th థర్డ్ ఆప్షన్. ఓకే, తర్వాత 21 ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 21 వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి 22 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 23 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 24th వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 25th వన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 26th వన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఓకే, 27th వన్ వచ్చి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి 28th వన్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 29th సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 13th వన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 31th ఫోర్త్ ఆప్షన్. 32 వచ్చేసి ఫస్ట్ అనమాట 1 ఆప్షన్. 33 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. 34 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత 35 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. 36 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. తర్వాత 37 వచ్చేసి సెకండ్ ఆప్షన్. 38 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. 39 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. తర్వాత 41 వచ్చేసి నంబర్ 1 ఆప్షన్ కరెక్ట్ అనమాట. 2014-15 కదా, అది కరెక్ట్. తర్వాత 41 వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. తర్వాత 40 వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ 43 వన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత ఇక్కడ మనకు 44 వచ్చేసి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అనమాట. 45 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. 46 వచ్చేసి థర్డ్ ఆప్షన్. తర్వాత 47 వచ్చేసి థర్డ్ ఆప్షన్. అదేవిధంగా ఇక్కడ మనకు 48 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 49th వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 51 వచ్చేసి మనకి ఇక్కడ 50 వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 51 వచ్చేసి ఇక్కడ ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. 51 క్వశ్చన్ నుంచి ఎటువంటి ఆన్సర్స్ లేదు. ఒక్కసారి 51 క్వశ్చన్ నుంచి 100 మనకు 150 వరకు వచ్చినటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ తరఫు నుంచి. అందరూ కూడా బీ అలర్ట్గా ఉండండి. స్టెప్ బై స్టెప్ అనమాట ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా మీకు స్టెప్ బై స్టెప్ మన ఛానల్తో అందజేస్తూ ఉంటాను. ఓకే, ఇదన్నమాట ఒకసారి 51 ప్రశ్న నుంచి మనకు స్టిల్ ఎండ్ వరకు వచ్చినటువంటి ఆన్సర్స్ మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదన్నమాట వీడియో ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.